ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ప్రాసెస్ని చూసేద్దాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రాక్ కోసం, ఈ పీసులను వచ్చేసి ఒక లైనింగ్ పీస్ని ఒక ఫ్రాక్ పీస్ని తీసుకోవాలి. ఈ రెండు పీసుల్ని కలిపేసి ఫస్ట్ జాయింట్ చేసేసుకోవాలి. జాయింట్ చేసేసి ఒకేసారి ఈ చివరన అంచుని ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. లైనింగ్ పీస్ని ఫోల్డ్ చేసి కుట్టేసుకున్న తర్వాత ఈ పై వైపున కుర్చీలు పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి మనము బాడీ పార్ట్ పీస్ని కట్ చేసుకున్నాం కదా, ఈ పీస్ సైజుకి సరిపడా పెట్టేసుకోవాలి. అంటే ఈ పీస్ ఎంతైతే ఉందో వెడల్పు, ఈ వెడల్పుకి సరిపడా ఇలా మనకి సుమారుగా ఒక 2 ఇంచులు ఇలా కుర్చీలు పెట్టేసుకుంటే మొత్తం ఈ బాడీ పార్ట్ పీస్కి కరెక్ట్గా సరిపోతుంది. ఈ పీస్కి వచ్చేలా ఈ పీస్కి కుర్చీలు పెట్టేసుకోవాలి. ఇలా ఈ 2 ఫ్రాక్ పీసులకి ముందుగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా ఈ ఫ్రాక్ పీస్ని తీసుకొని ఈ బాడీ పార్ట్ పీస్కి సరిపడా కుర్చీలు పెట్టేశాను. దీనికి ఎలాగో ఈ బాడీ పార్ట్లో 2 టక్స్లు వేస్తాం కదా, అందుకని దీనికంటే కొంచెం తక్కువ ఉండేలా పెట్టాను. అప్పుడు మనకి ఈ టక్స్లు వేసేటప్పటికి ఈ రెండింటి సైజ్ ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఇలా ఈ ఫ్రాక్ పీస్లో 2 పీసుల్ని కుట్టేశాను. దీనికి వచ్చేసి ఈ లైనింగ్ని మామూలుగా అయితే ఇలా ఫోల్డ్ చేసి కుడదాం అనుకున్నాను. కాకపోతే దీనికంటే ఇది కొంచెం పొడవు తక్కువగానే ఉంది కాబట్టి ఇక అది కాక దీనికి అంచు వచ్చేసింది కదా, ఇక దీనికైతే ఏమీ ఫోల్డ్ చేసి కుట్టాల్సిన అవసరం లేదు. ఈ పీస్ మాత్రం మొత్తం కుట్టిన తర్వాత లాస్ట్లో ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ ఫ్రాక్ పీసుల్ని 2 పీసుల్ని ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా ఈ 2 పీసుల్ని ప్రిపేర్ చేసి పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బాడీ పార్ట్ పీస్ని తీసుకుందాం. ఈ బాడీ పార్ట్ పీస్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ పీస్ ఇలానే బ్యాక్ పార్ట్ పీస్ని కూడా ఫస్ట్ ఈ నెక్ దగ్గర వరకు కుట్టి ఈ రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న టక్స్ని పెట్టేసి లోపలికి ఫోల్డ్ చేసి ఈ లైనింగ్ పీస్ని చుట్టూ జాయిన్ చేసేసి ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత 2 టక్స్ని వేసేసుకోవాలి. ఇలానే మనము బ్యాక్ పార్ట్ పీస్ని కూడా తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ పీస్ని కూడా తీసుకొని సేమ్ ఈ పీస్ కూడా మనం ఫ్రంట్ పార్ట్ని ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో అదేవిధంగా ఈ నెక్ దగ్గర ఈ నెక్ రౌండ్ దగ్గర నుంచి ఇక్కడి వరకు ఈ గ్యాప్ వచ్చేసి మనకి హుక్ పెట్టడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ నుండి ఇలా కుట్టేసుకొని ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసి రౌండ్ తిరిగే దగ్గర చిన్న టక్స్ని పెట్టేసి లోపలికి ఫోల్డ్ చేసిన తర్వాత చుట్టూ కుట్టేసుకొని ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసుకోవాలి. ఇలా ఈ బాడీ పార్ట్లో 2 పీసుల్ని స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా బాడీ పార్ట్ పీస్లో ఫ్రంట్ పార్ట్ పీసు అలానే బ్యాక్ పార్ట్ పీస్ని కూడా స్టిచ్ చేశాను. ఇలా రెండింటిని స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ చివరన ఇలా డాట్స్ కూడా పెట్టేసాం 2 పీసులకి. ఇలా 2 పీసులని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్స్ జాయింట్ చేసేసుకోవాలి. షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పీస్ని తీసుకోవాలి. ఈ హ్యాండ్ పీస్ని తీసుకొని మనం పై వైపున 3 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నాం, ఈ చివరన లూజు 3 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా. ఫస్ట్ ఒక హ్యాండ్ పీస్ని తీసుకోవాలి. ఒక హ్యాండ్ పీస్ని తీసుకొని ఈ టక్స్ దగ్గర నుంచి అంటే మనకి ఇలా ఈ రౌండ్ తిరిగే దగ్గర ఇక్కడ నుండి మనకి ఈ కుర్చీళ్ళు పెట్టడానికి వస్తుంది. ఇక్కడ ఒకవైపున ఎంతైతే తీసుకున్నామో రెండో వైపున కూడా అంతే లెంత్ ఉండేలా చూసుకోవాలి. ఇలా చిన్న చిన్న కుర్చీళ్ళు పెట్టేసుకోవాలి. కింద వైపున పెట్టిన తర్వాత మనం కింద వైపున వచ్చేసి ఇక్కడ నుంచి పెట్టుకొచ్చాము కదా, ఈ హ్యాండ్ పీస్ని ఇలా తీసుకొని పై వైపున వచ్చేసి ఇలా తీసుకున్నాం కదా, ఇటువైపుకు మన వైపుకి వచ్చేలా ఈ పీస్ని ఇలా రివర్స్ చేసుకొని కింద వైపునకు వచ్చేటప్పటికి దీనికి ఆపోజిట్లో పెట్టుకోవాలి. అంటే ఇది కూడా మన వైపు కుర్చీలు వచ్చేలా పెట్టుకోవాలి. అంటే ఒకవైపునకి ఇటువైపుకి వస్తుంది, కింద వైపునకి ఇటువైపునకు వస్తుంది. ఇలా కుర్చీలు పెట్టేసుకొని ఈ 2 పీసులకి అలానే కుర్చీలు పెట్టేసుకోవాలి. ఈ హ్యాండ్ పీస్కి కుర్చీలు పెట్టుకున్న తర్వాత ఈ చివరన వచ్చేసి ఒక స్ట్రైట్ పీస్ని తీసుకోవాలి. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో సేమ్ అదే లూజ్ని తీసుకొని ఫస్ట్ ఈ చివరన లోపల వైపు నుండి జాయింట్ చేసేసి లోపల వైపు నుండి జాయింట్ చేసిన తర్వాత జాయింట్ చేసిన పీస్ని అంటే మనకి ఇలా లోపల వైపు నుంచి జాయింట్ చేసేసి జాయింట్ చేసిన ఈ పీస్ని ఇలా పై వైపునకు తీసుకొని ఈ అంచుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ మొత్తం చక్కగా ఇలా బుట్టలా వస్తుంది, ఈ చివరన బార్డర్లా వచ్చేస్తుంది. ఇలా మనము 2 హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఈ పఫ్ హ్యాండ్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఐడియా రాకపోతే కనుక మన ఈ వీడియోలో నేను ఐ సింబల్లో ఇస్తాను. ఎలా పఫ్ హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి అనేది ఒకసారి చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు మనం ఈ 2 హ్యాండ్స్ని ప్రిపేర్ చేసేసుకుందాము. ఇలా ఫ్రంట్ పార్ట్ పీస్ బ్యాక్ పార్ట్ పీస్ కలిపేసి షోల్డర్స్ జాయింట్ చేసేసి ఒకేసారి ఈ హ్యాండ్స్ని కూడా ప్రిపేర్ చేశాను. ఇలా హ్యాండ్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ హ్యాండ్స్ని జాయింట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి ఈ హ్యాండ్ పీస్కి. ఇలా అయితే మనకి సింపుల్గా అయిపోతుంది, ఇక కన్ఫ్యూజ్ ఏమీ అవసరం లేకుండా ఉంటుంది. ఇది చాలా చిన్న పీస్ తీసుకుంటే సరిపోతుంది లోతు. ఇలా ఫ్రంట్ పార్ట్ పీస్లో లోతు తీసేసి ఇప్పుడు మనం ఈ హ్యాండ్ పీస్ని ఈ
ఫ్రాక్కి జాయింట్ చేసేయాలి. ఇలా రెండు వైపులా ఈ హ్యాండ్స్ని జాయింట్ చేసేసేయాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ పీసు, బ్యాక్ పార్ట్ పీసు, షోల్డర్స్ జాయింట్ చేసేసి ఈ హ్యాండ్స్ని జాయింట్ చేశాను. ఇలా హ్యాండ్స్ని జాయింట్ చేసుకున్న తర్వాత మనం కింద వైపున కుర్చీల కోసం ఒక స్ట్రైట్ పీస్ని తీసుకున్నాం కదా, ఈ పీస్కి వచ్చేసి చివరన అంచుని ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాడీ పార్ట్ పీస్కి పై వైపున పెట్టి చిన్న చిన్న కుర్చీలు పెట్టేసుకోవాలి. మనం ఫ్రాక్ పీస్కి ఎంతైతే పెట్టామో సేమ్ అలానే 1.5 ఇంచు వచ్చేలా గ్యాప్ ఇలా పెట్టేసుకోవాలి. ఇలా బాడీ పార్ట్ పీస్లో రెండు వైపున ఈ రెండు స్ట్రైట్ పీసుల్ని కుర్చీలు పెట్టి జాయింట్ చేసేసుకోవాలి. ఇలా ఈ బాడీ పార్ట్ పీస్కి కుర్చీలు పెట్టేశాను. ఇలా కుర్చీలు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుర్చీలని ఇలా పై వైపునకు తీసుకోవాలి. ఇలా పై వైపునకు తీసుకొని ముందుగా మనం బాడీ పార్ట్ పీస్ని ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పీస్ని కూడా ఈ కుర్చీలను ఎలా అయితే పెట్టామో సేమ్ అదే విధంగా ఈ పై వైపున పెట్టి ఈ బాడీ పార్ట్ పీస్కి జాయింట్ చేయాలి. ఇలా జాయింట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్లో అయితే ఇక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్లో మాత్రం కొంచెం డిజైన్ బాగుంటుందని చెప్పి ఒక 2 టెస్సల్స్ని ప్రిపేర్ చేశాను. ఇలా ఈ డోరీని ఈ జాయింట్ చేసే మధ్యలో అంటే చివరన మనకి ఒక 2 ఇంచులు ఖర్చుపోతుంది. ఇక్కడ నుండి ఒక 2 ఇంచుల గ్యాప్తో ఈ కుర్చీలకి ఈ ఫ్రాక్ పీస్కి మధ్యలో ఈ డోరీని కూడా పెట్టి ఒకేసారి కుట్టు వేసేసుకోవాలి. అప్పుడు మనకి పై వైపున చూడడానికి డిజైన్ బాగుంటుంది. ఇలా ఫ్రంట్ పార్ట్లో ఒక పీస్ని, బ్యాక్ పార్ట్లో ఒక పీస్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ కుర్చీలకి పై వైపు నుండి ఈ ఫ్రాక్ పీస్ని పెట్టి ఫ్రంట్ పార్ట్లో ఇలా ఈ డోరీలో వచ్చేలా మధ్యలో పెట్టి జాయింట్ చేశాను. ఇప్పుడు మనకి ఇలా వచ్చేసింది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లూజుల్ని ఒక్కసారి చెక్ చేసుకొని సైడ్ జాయింట్ వేసేసుకోవాలి. రెండు వైపులా సైడ్ జాయింట్ వేసేసుకొని ఇక ఒకేసారి ఈ చివరన అంచు ఉంది కదా, ఈ చివరన అంచుని ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసి కుట్టు వేసుకోవాలి. ఇలా రెండు వైపులా లూజుల్ని ఒక్కసారి చెక్ చేసి సైడ్ జాయింట్ వేసేసి ఈ చివరన అంచుని ఫోల్డ్ చేసి కుట్టేస్తే మనకి ఈ లంగా బ్లౌజ్ మోడల్లో ఉండే ఫ్రాక్ని స్టిచ్ చేయడం పూర్తయింది. ఇలా మన దగ్గర 2 బ్లౌజ్ పీసులు ఉన్నా మనం ఇలా ఈ మోడల్ని డిజైన్ చేసుకోవచ్చు. లేదు మన దగ్గర శారీ పీస్ ఉంది అంటే దానికి చిన్న ఆపోజిట్ కలర్ మనం ఇలా పైన పార్ట్ వరకు తీసుకున్నాము అంటే చక్కగా సూపర్ అంటే సూపర్గా వచ్చేస్తుంది. మన దగ్గర ఉన్న వేస్ట్గా మనం వాడకుండా ఉన్న క్లాత్తోనే చక్కగా మంచి ఫ్రాక్ని డిజైన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి సుమారుగా ఒక 1 ఇయర్ బేబీకి సరిపోతుంది. ఇది 1 ఇయర్ వాళ్ళకి సరిపోయింది. ఇది పెద్ద ఏజ్ వాళ్ళ దాకా కూడా కుట్టుకోవచ్చు. మనకు వచ్చేసి కటింగ్ అయితే సేమ్ ఒకేలా ఉంటుంది. కొలతలు మనకి ఏ సైజు వాళ్ళకి కుడుతున్నాము అనుకుంటుంది ఒక్కసారి చూసుకొని దానిని బట్టి ఈ కొలతలు మార్చుకున్నామంటే చక్కగా ఈ డ్రెస్ని డిజైన్ చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, లంగా బ్లౌజ్ మోడల్లో ఉండే ఈ ఫ్రాక్ మామూలుగా అయితే విడిగా ఇలా పరికిని స్టిచ్ చేసి పైన బ్లౌజు సపరేట్గా చిన్నపిల్లలకి వేయాలంటే కష్టంగా ఉంటుంది కూడా. ఇలా కొంచెం కొత్త స్టైల్లో ఉంటుంది, అలానే డిఫరెంట్గా కూడా ఉంటుంది. మన దగ్గర ఇలా ఓల్డ్ శారీ ఉంది అంటే చక్కగా మంచి డ్రెస్ని డిజైన్ చేసేసుకోవచ్చు. ఈ డ్రెస్ స్టిచ్చింగ్ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ముద్ర వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.